Welcome everyone. Thank you so much for joining in. Today we are going to discuss about your doubts. All the sessions. It's been a while that we did not do Q&A. మనం Q&A చేసుకొని చాలా రోజులైంది కదా. సో అందుకని Q&A కోసం ఈ ఫోరం ని ఈరోజు ఓపెన్ చేశాను. సో ఇందులో మనము విల్ అండర్స్టాండ్ ఏంటి మీ సెషన్స్ లో మీకున్న డౌట్స్ ఏంటి, హౌ ఆర్ యూ ఫైండింగ్ యువర్ ఓన్ సెషన్స్, మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, ఏమి రాలేదు, అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకుంటాం. ఇందులో రేఖీ నుంచి తీసుకొని కాన్స్టిలేషన్స్ వరకు లేదా మరి ఏదైనా సరే రీసెంట్ గా జరిగిన అబండెన్స్ వరకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే అందరూ ఓపెన్ గా అడగచ్చు. సో కమ్ ఆన్ ఇన్. ఎవరు వాంట్స్ టు గో ఫస్ట్? ఎవరికి నేను క్వశ్చన్ అడగనా? అడగండి. అబండెన్స్ అండ్ హీలింగ్ సెషన్ తర్వాత నాకు బోల్డ్ డౌట్స్ వస్తున్నాయి. అంటే నాకు ఇంకా బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి, నేను ఏం చేయాలి అని. సో మెడిటేషన్ బ్లాకేజెస్ ఉన్నాయి అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే జరగట్లేదు అనుకున్నది అని, ఆర్ బెటర్ వే జరుగుతుందేమో తెలీదు, ఆ హోప్ ఉంది. బట్ యా, ఆ స్టేట్ ఎందుకు మారుతుంది ఊరికే అని. ఇప్పుడు మనము అబండెన్స్ లో కూడా నేర్చుకున్నాం. ఓకే, నర్వస్ సిస్టమ్ కి ఒక స్టేట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. సో ఆ స్టేట్ లోకి మళ్ళీ 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 అంటే ఒక 100 times దానికి నేర్పించేసి ఒక బిలీఫ్ సిస్టమ్ ని క్రియేట్ చేసేసాం. నువ్వు ఇది అని. ఓకే, ఇప్పుడు అది ఎంటైర్లీ రాంగ్. దాన్ని వేరే రకంగా చూడాలి అని ఆ నర్వస్ సిస్టమ్ కి చెప్తున్నాం. సో చిన్నపిల్లాడు మారం చేసినట్టే అది కూడా నో 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 ఐఎమ్ బ్యాక్ అగైన్ అని చెప్పి మారం చేస్తుంది. సో అట్ దాట్ పాయింట్ దేర్ విల్ బి అ క్లాష్. సో ఆ క్లాష్ లో హూ ఎవర్ విన్స్ విల్ క్రియేట్ దట్ రియాలిటీ. Does your nervous system win or does your consciousness win? So ఎప్పుడైనా సరే ఇలా హీలింగ్ జర్నీ, థింగ్ ఇస్ నాట్ అ డెస్టినేషన్. వచ్చాము, చేసుకున్నాము, అయిపోయింది, అంతా మారిపోయింది, రాంగ్. కీప్స్ ఆన్ వర్కింగ్ ఆన్ ది ఇంటర్నల్ లేయర్స్, వన్ లేయర్ బై అదర్. అది వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండిపోయి బయటకి రాక అక్నాలెడ్జ్ కాక ఉన్న స్టఫ్ అంతా ఇట్ కీప్స్ కమింగ్ అవుట్. అది ఎందుకు వస్తుంది, అది బయటకి ఎందుకు వస్తుంది అంటే ఇట్ వాంట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వితిన్ యూ, వితిన్ యువర్ ఎనర్జీ సిస్టమ్. ఆ అక్నాలెడ్జ్మెంట్ కోసం వస్తుంది. ఆ మూమెంట్ లో సప్రెస్ చేయకుండా అక్నాలెడ్జ్ చేయాలి. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నాకు అర్థమైంది, వెన్ యూ సే ఐఎమ్ సఫరింగ్ ఆల్రెడీ అండ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద వే దట్ ఐ వాంట్, బికాస్ ఈ లేయర్స్ లో ఉన్నవి పదే పదే బయటకు వచ్చి దే ఆర్ కీపింగ్ యూ ఆర్ పుషింగ్ యూ బ్యాక్ ఇన్ టు ది పాస్ట్, into the same square one, and you keep on working from square one again, and until you come here it will again go back to square one. అర్థమైందా? సో ఇలా పదే పదే స్క్వేర్ వన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ మనకి గట్టిగా కావాల్సింది కాన్షియస్నెస్. సో ఆ కాన్షియస్నెస్ అవేర్నెస్ తోటి గట్టిగా ఉన్నాము అంటే ఆ సిచ్యువేషన్ ని మనం ఇన్వాల్వ్ అయి కాకుండా ఒక విట్నెస్ గా చూడగలం. when you look at the same situation like a witness, then you have the discernment on how to respond or how to react. మనం అందులో పడిపోయి
we will not be able to make the difference. ఓకే, అప్పుడు జరగవన్నమాట కొన్ని. సో అక్కడ కొంచెం గట్టిగా ఉంటే యూ విల్ విన్ అండ్ యువర్ కాన్షియస్నెస్ విల్ క్రియేట్ ద రియాలిటీ దట్ యూ వాంట్. ఓకే, అంటే ఈ బయటకు వచ్చే వాటిని ఎక్నాలజీ చేసి థ్యాంక్ యూ చెప్పి డిజాల్వ్ చేయాలి. మీ దగ్గర స్పైరల్ ఉంది కదా, దాంట్లో డిజాల్వ్ చేసుకుంటే యా, ఆ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ కొంచెం టఫ్ అనిపించింది. బట్ ఐఎమ్ బ్యాక్ టు నౌ రెస్పాండింగ్. రియాక్ట్ అవ్వకూడదు అని అర్థమైంది. అవును, ఆ ఒక్క అవేర్నెస్ ఉంటే మనం సేమ్ థింగ్ ని విట్నెస్ లాగా చూస్తాం, లేదంటే వి బికమ్ పార్ట్. When we become part of it, it becomes reaction. When we become a witness, it becomes a response. Okay? Yeah, థ్యాంక్ యూ. problem. నమస్తే అండి. నెక్స్ట్ డౌట్ ఎవరిదండి? Raise your hands and we will give you the chance. డౌట్స్ లేవా? అద్భుతాలు లేవా? ఇంతమంది అద్భుతాన్ని జాయిన్ అయ్యారా? ఎస్, ప్రమీల. చెప్పండి. నెక్స్ట్ సారీ, మ్యూట్ లో మ్యూట్ లో మాట్లాడు. కంటిన్యూషన్ ఆఫ్ వాట్ యూ సెడ్. ఇప్పుడు మొదట్లో we should not react and అలా స్టేబుల్ గానే ఉండి we have to trust the process. నేను ఇది అప్పుడే మన న్యూరల్ సిస్టమ్ లో మార్పు వస్తుంది స్లోగా. కానీ అది ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది కాదు, ఇలా ఉంటుంది fraction of second, because that is your nervous system. It is you who is hearing. ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఉన్నాను, నాలో ఒక సిస్టమ్ ఉంది. I am holding a nervous system. I am not the nervous system. I am holding a nervous system. అది అప్పుడు ఏంటి? నేను విట్నెస్. When I say I am the nervous system, అప్పుడు ఏంటి? I am a reaction. When I say I am holding a nervous system, I am a response. అలా రెస్పాన్స్ అయిన దానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఒక 100 miles per hour నడుస్తున్న బండి, ఓకే, ఆ బండి ఫాస్ట్ గా వెళ్తుంది. అది బ్రేక్స్ వేస్తుంది, గేర్స్ మారుస్తుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, సిగ్నల్స్ దగ్గర ఆగుతుంది. అంటే ఏంటి? ఇట్ ఈస్ రియాక్టింగ్ టు ది సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఆ డ్రైవర్ ఈస్ హోల్డింగ్ ద కార్. యు ఆర్ హోల్డింగ్, యు ఆర్ ది డ్రైవర్, యు ఆర్ నాట్ ది కార్, యు ఆర్ ఇన్సైడ్ ద కార్. సో యు ఆర్ విట్నెసింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే ఓకే, అలాంటప్పుడు మీ చేతిలో ఉంది అనుకున్నప్పుడు దాన్ని క్విక్ గా ఇటు తిప్పాలి, అటు తిప్పాలి అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. దానంతా డ్రైవ్ అవుతుంది, అవ్వదు. కరెక్ట్ కదా? సో నా హ్యాండ్ లో ఉన్నది, నేనంటే ఐఎమ్ ఎలాబరేటింగ్ ఇట్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ కూడా అనుకుంటా. నేను ఇప్పుడు ఇటు అటులో, ఓకే, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఓల్డ్ ప్యాటర్న్, ఓకే, మనకు అది వద్దు. లెట్స్ నాట్ గెట్ ఇంటూ ఓల్డ్ ప్యాటర్న్. మనం ఇప్పుడు ఐ ఆమ్ ద మ్యాగ్నెట్, ఇప్పుడు అబండెన్స్ నేర్చుకున్నట్టు ఐ ఆమ్ ద మ్యాగ్నెట్, ఆర్ నేను యూనివర్సిటీ చెప్తున్నాను, ఐఎమ్ కో క్రియేటర్ అని చెప్తున్నాను అని. కానీ నేను రైట్ సైడే వెళ్తాను, నేను ఇలాగే, నేను ఐఎమ్ గెటింగ్ మై నర్వస్ సిస్టమ్, ఐఎమ్ డ్రైవింగ్ మై నర్వస్ సిస్టమ్ యూస్ టు ఇట్. ఎస్, ఐఎమ్ ద మ్యాగ్నెట్, ఐ విల్ అట్రాక్ట్. అంతే, వేరే ఆప్షన్ లేదు, అట్రాక్ట్ చేయాల్సిందే. నేను చేస్తున్నాను, చేసేసాను. అలా ఐఎమ్ క్రియేటింగ్ ఇట్, ఐఎమ్. కానీ ఇంకా లైక్ గ్యాప్ ఉంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అని. ఎక్కడ ఉంది అంటే, అర్థమైంది నాకు. ఎక్కడ ఉంది అంటే, ఇందాక చెప్పినట్టు
మీరు I am the magnet, I am the creator చెప్తుడు చెప్తున్నారు. Hmm. ఎవరికి చెప్తున్నారు? మీ నర్వస్ సిస్టమ్ కి, మీ కాన్షియస్నెస్ కి, మీ హయ్యర్ సెల్ఫ్ కి, ది ఎంటైర్ Hmm. యూనివర్స్. Hmm. Hmm. ఎప్పుడైనా గమనించారా అది వింటోందా? Exactly. అది అది వింటోందా? తెలియాలి. అది వింటోంది లేదు అనే దానికి ఏం కావాలి? పరిగెడుతున్న బండిని కాసేపు ఆపి మీరు చెప్తున్నది అది వింటోందా లేదా అనేది కామ్ డౌన్ అయ్యి గమనించాలి. ఆ కామ్ డౌన్ అనేది అవ్వట్లేదు. Ah. ఓకే, ఫస్ట్ కామ్ డౌన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ల్యాక్ లో ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేది న్యాచురల్ Hmm. కదా. ఎవరికైనా Hmm. సరే నా దగ్గర ఒకటి లేదు అంటే నాకు ఇది కావాలి అని చెప్పి మనం దాన్ని తహతహలాడుతూ ఉంటాం దానికోసం. అవును. ఓకే, అలా అలా ఉన్నప్పుడు మనం నాకు అది కావాలి, నాకు అది కావాలి, నేను అది అయిపోయాను, నేను ఇది అయిపోయాను అన్నా మీ సిస్టమ్ వింటోందా లేదా అని గమనించుకునే స్టేట్ లో మీరు ఉండరు. ఎందుకంటే యు ఆర్ ఎట్ ద రన్నింగ్ స్టేట్. నీడ్ టు కామ్ డౌన్ ఫస్ట్. ఓకే, కమ్ టు ద న్యూట్రల్ స్టేట్. వస్తే వచ్చింది, లేదంటే లేదు అనే స్టేట్ లోకి మీరు వచ్చేస్తే అప్పుడు డిటాచ్మెంట్ క్రియేట్ అవుతుంది. డిటాచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు మీరు ఎక్కడికి వస్తారు? ఇన్ ది నౌ. ఆ ఇన్ ది నౌ లోకి రాకపోవడమే గ్యాప్. ఓకే, అర్థమైంది. ఆ ఇన్ ది నౌ లోకి వస్తే మీరు చెప్పేది మీ సిస్టమ్ వింటుంది, అది రెస్పాండ్ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్. దే ఆర్ ఆల్ లివింగ్ విత్ ఇన్ మీ అండ్ దే ఆర్ రెస్పాండింగ్, దే ఆర్ లిసనింగ్. ఆ లిసనింగ్ అది వింటున్నాయా లేదా అనేది జాగ్రత్తగా గమనించాలి. అదే కీ. ఓకే, ఇది సో అబండెన్స్ నేర్చుకున్న వాళ్ళకే కాదు, ప్రతి వాళ్ళకి అందరికి ఇదే కీ. ఆ గ్రౌండింగ్ కి హెల్ప్ అయ్యేది ఇన్నర్ వర్క్. ఇన్నర్ వర్క్ హెల్ప్ అవుతుంది. మీరు ప్యూర్ గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, మట్టిలో కాసేపు కాళ్ళు పెట్టుకొని ఆడవడం, మట్టి లేదు అంటే కుండీలో చేతులు పెట్టుకోవడం. ఒక జస్ట్ మట్టి కుండీ ఒకటి పెట్టుకోండి. సో బయటికి వెళ్ళే పరిస్థితి లేదంటే ఆ మట్టి కుండీలో చేతులు పెట్టండి. గ్రౌండింగ్. దేంతో అయినా సరే నువ్వు నేను ఒకటే అని చెప్పగలిగే స్టేట్ కి రాగలుగుతాం. అప్పుడు కో క్రియేషన్ అనేది ఈజీ అవుతుంది. నేను మట్టిని ముట్టుకుంటే నువ్వు నేను ఒకటి. అలాంటి స్టేట్ లోకి మీరు రావాలి అంటే ఏంటి? అది వింటోందా లేదా అనేది గమనించాలి. అది రెస్పాండ్ అవుతుంది, మట్టి రెస్పాండ్ అవుతుంది, వాటర్, ఫైర్, ప్రతిదీ రెస్పాండ్ అవుతుంది మనకి. సో దాన్ని గమనించి దాంతో ఒకటైతే you go into that frequency and slowly bring it into your frequency, and that is when you vibrate only at the higher frequency. నేను లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉండి నేను నాకు హయ్యర్ కావాలి అంటే ఓకే ఓకే, గాట్ ఇట్. బాగున్నాయి. ఐ లైక్ ది క్వశ్చన్. అంటే నేను స్టక్ అయిపోయాను అనుకుంటారు కదా. స్టక్ అయిపోయినంత ఎందుకు స్టక్ అయిపోతున్నాము అంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద నౌ అండ్ వీఆర్ నాట్ బికమింగ్ వన్ విత్ ఇట్. ఎస్, రూమ్ యూజర్ ఎవరండి? క్వశ్చన్ ఎవరిది? రేజ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ ఆస్క్. Yeah, I'm going to share my screen. Just think about it. నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినపడుతుందా? స్క్రీన్ షేర్ అవుతుంది. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? So, Who has questions? No questions? Wonderful. I have another question. Go ahead. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే
ఐ నో దట్ నేను పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను, కానీ ఆఫ్ లేట్ రీసెంట్లీ చాలా రిగ్రెట్స్ అన్నీ ఒక్కసారి వచ్చి పడుతున్నాయి అనమాట. అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు, ఇప్పుడు ఇలా ఐ నో దట్ ఐ నీడ్ టు బీ ఇన్ ద నౌ. ఐ నో దిస్ ఇస్ ఆల్ పాస్ట్. ఐ నో ఐ హ్యావ్ టు లెట్ గో. మీరు ఫ్రీజ్ అయ్యారు. యా, ఐ థింక్ ఇట్స్ ఫైన్ నౌ. వినిపించట్లేదు. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు యా. నాకు లెట్ గో అని తెలిసినా ఎందుకు అంటే దే నీడ్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ యాజ్ డిస్కస్డ్. ఓకే, అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు పాస్ట్ అనేది ఆర్ ఆఫ్ ది పాస్ట్, ఆర్ ఇన్ ది పాస్ట్, ఆర్ ఇన్ ది ప్రెసెంట్, ఆర్ ఇన్ ది ఫ్యూచర్ అని మనమే. ఇందాక చెప్పినట్టు ఒక రోడ్డు మీద ఒక బండి వెళ్తుంది అంటే ఒక 10-20 కిలోమీటర్స్ తర్వాత ఆ రోడ్డు అంత పార్ట్ ఉండదు, కానీ అది రోడ్లో పార్టే. ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ బట్ it doesn't exist for us anymore, right? It still exists in your system, but it didn't get acknowledged by you. That is why for you it doesn't exist, but it still exists. అంటే రోడ్డుని తుడిపేయలేము కదా, అలాగే ఈ ఎమోషన్ ని అక్నాలెడ్జ్ చేసి బయటకు రిలీజ్ చేసేస్తే then it will not actually exist in your system. Otherwise it is dormant. ఎగ్జాక్ట్లీ అక్నాలెడ్జ్ చేయడం అంటే జస్ట్ లైక్ సిట్ విత్ ఇట్ అండ్ Sit with it, listen to it. ఈ రోజు నేను ఎవరికో చెప్పాను, ఆవిడకి ఎవరికో కాలు నొప్పిగా ఉంది, నాకు ఏంటి ఎలా తెలుసుకోవాలంటే treat everything like a person. Give a shape of a person. Everything, every damn thing. ఓకే, కోపం వచ్చింది లేదా మీకు రిగ్రెట్ ఉంది, ఆ రిగ్రెట్ కి ఒక షేప్ ఇవ్వండి. మీ ముందుకు వచ్చి కూర్చోమని అడగండి, బాధ ఏంటి చెప్పు. ఆస్క్ యువర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్స్ ని అడుగుతాం, ఏంటి బాధ, ఎందుకు నన్ను నా బుర్ర తినేస్తుంది. సమ్ లెటర్ సెటిల్మెంట్ అయిపోయిందా, నీ దారి నీది, నా దారి నాది అంట. ఓకే. చిన్న టెక్నిక్ కానీ దిస్ వర్క్స్ వండర్స్. నేర్చుకోవాలి మనతో మనం, మన పార్ట్స్ తో మనం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ, అంతే కదా. దో ఇట్ ఇస్ పాస్ట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ, స్టిల్ పార్ట్ ఆఫ్ యూ. సో ఆ పార్ట్ తోటి మాట్లాడడం, దిస్ ఇస్ కాల్డ్ పార్ట్స్ థెరపీ. అలా మాట్లాడడం నేర్చుకుంటే ఇట్ విల్ స్పీక్ టు యూ, ఇట్ విల్ టెల్ యూ వై ఇస్ ఇట్ సఫరింగ్, వాట్ ఈస్ ఇట్ సఫరింగ్ ఫ్రమ్, దెన్ వాట్ డస్ ఇట్ వాంట్ ఫ్రమ్ యూ. దానికి నచ్చ చెప్పి భుజగించి ఒక చిన్న వేపు దాకా బాయ్ గోయింగ్ టు లైట్ అలా పంపించేసి థాట్స్ ఏవైతే నీకు నాకు థాట్ ఉందో ఐ రిలీజ్ ఇట్ అండ్ ఐ కట్ ఇట్. ఇట్ ఈజీయేనా? యా, అయిపోయింది, ఐ ట్రై. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఓ దాన్ని పంపించావా, నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాను, ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ అని నాకు ప్రవాహం లాగా వస్తున్నాయి అన్నమాట. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ లైక్ ఓకే దట్స్ డన్, లైక్ లెట్ ఇట్ గో అని నాకు చెప్పేసుకుని వదిలేసుకుంటున్నాను. బట్ ఇట్స్ లైక్ కాదు, దట్స్ డన్, లెట్ ఇట్ గో ఇస్ సప్రెషన్. యా, ఓకే. Bring it on. Show me what you actually are. That is stop. And I let you go now. That is release. Lot of work to do. Yeah, మన అందరికంటే ఎక్కువ పని మన మీద మనం చేసుకోవడము. That is the actual reason why we are here. We do rest of the other things except that. Introspection. Yeah.
This year is the డిస్ట్రాక్షన్ year ఎక్కువ, of introspection. డిస్ట్రాక్ట్ అయిపోతాం ఈజీగా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అయిపోయిందా తేజస్వి డౌట్స్? యా, మళ్ళీ ఏదైనా గుర్తొస్తే అడుగుతాను. షూర్ ఎస్ ఉషా. హాయ్ సంజయ్ గారు. Hi. నాకు మంత్ర చాంటింగ్ మీద ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే 4 వేస్ ఆఫ్ చాంటింగ్ ఉంటుంది కదా, లైక్ వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర అని. సో పశ్యంతి వరకు వీ కెన్ రీచ్, లైక్ మనం చాంట్ చేసేటప్పుడు మన థర్డ్ ఐ దగ్గర వర్డ్స్ కనపడితే అది పశ్యంతి స్టేట్, విచ్ ఈస్ 108 times మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ వీ డూ మెంటలీ. సో పరా వే అంటే ఏంటంటే Become one మనం with the goddess. అంటే ఆ స్టేట్ కి ఎట్లా రీచ్ అవుతాం? మనం చెయ్యాలి, ఆ చాంట్ చెయ్యాలి అని అనుకుంటేనే ఎనర్జీ ఫ్లో అవుతుందంట. హౌ టు రీచ్ దట్ ఫేజ్? See, ఇప్పుడు మీరు మంత్ర సాధనలో స్టేట్స్ చెప్పారు. ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఎవ్రీథింగ్ వి జస్ట్ స్పోక్. ఓకే, ఒక మేనిఫెస్టేషన్ కానీ ఒకటి ఏదైనా మన లైఫ్ లోకి రావాలి అంటే, లేదా మనం హయ్యర్ లెవెల్లో వైబ్రేట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు బికమ్ దట్. ఓకే, అదే పరా స్టేట్ అంటే. ఓకే, మధ్యమ, వైఖరి, రూప, పశ్యంతి, పరదేవత. సో చివరి స్టేట్ యు బికమ్ ది ఎనర్జీ, ది అల్టిమేట్. ఆ అల్టిమేట్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏంటి, దేర్ ఇస్ అ మెకానికల్ వే ఆఫ్ డూయింగ్, దేర్ ఈస్ అ వే ఆఫ్ మర్జింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఈ స్టేట్స్ ఎలా ఉంటాయంటే వన్ ఆఫ్టర్ ది అదర్ దే బికమ్ ఇన్ఎవిటబుల్. యూ డోంట్ ప్రాక్టీస్, దే బికమ్ Okay. ఇన్ఎవిటబుల్. అంటే వెన్ యూ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్, ఇంకొకటి ఏంటి, ముందు నోట్తో పైకి చదువుతారు, తర్వాత లోపల చదువుతారు, తర్వాత డైటీని కళ్ళల్లో పెట్టుకొని లేదా థర్డ్ ఐలో పెట్టుకొని చదువుతారు, తర్వాత ఈ బికమ్ ది డైటీ. అది అవ్వాలి అంటే యూ నీడ్ లాట్స్ ఆఫ్ లవ్. Love is the frequency that does not have any barriers. Okay? In the Okay. now, లోకి వచ్చేసినప్పుడు you will have only love. When you are vibrating with joy and love, everything is possible. You are in the infinite possibilities ka state. అంటే ఆ స్టేట్ కి మీరు రావాలి అంటే ఆ డైటీ మీద చాలా ప్రేమ కలగాలి, ప్రేమతో మమేకం అయిపోవాలి. ఇప్పుడు మీ బేబీ మీలో ఈ భూమిలో ఉన్న డేస్ లో how do you feel? You and your baby are one. రైట్, You don't feel it separate. రైట్. It's not outside, it's inside it. I am that, she is me, or he is me. A state, other state. You become one with your mother or father. Now remember that you are in the womb of mother or father. How do you feel? I am one with them, sharing everything that they have. ఓకే, Then comes a lot of affection and love, joy. ఓకే. Okay? యా, షూర్. థ్యాంక్ యూ. No problem. చెప్పండి రవీంద్ర. మ్యామ్, ఏంజల్స్ కి మాస్టర్స్ కి డిఫరెన్స్, హూ ఇస్ మోర్ పవర్ఫుల్? థ్యాంక్ యూ. పవర్ఫుల్ అనేది లేదండి. ఓకే మ్యామ్. Angels is a term given by Western philosophy. Masters is the term given by PMC. Okay. In short, everything is energy. There is hierarchy. ఇప్పుడు మీకు గ్రామ దేవతలు, తర్వాత దేవతలు, తర్వాత అంతకంటే ఇప్పుడు శివుడు, సదాశివుడు, అలాగా మహాశివుడు ఇలా ఉంటారు కదా, అలా హైరార్కీ అంతే తప్ప ఎనర్జీ అంతా ఎనర్జీ లేదు.
సో వీళ్ళని పట్టుకుంటే నాకు పని అవుతుంది, వాళ్ళని పట్టుకుంటే నాకు పని అవుతుంది, అలాంటివే ఉంటాం. మీకు మీరు మీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ఎనర్జీ ఎవరితో అయితే కనెక్ట్ అవుతుందో యూ విల్ గెట్ హెల్ప్ ఫ్రమ్ దట్ రే. ఆ రే ఆఫ్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఓకే, అంతే తప్ప వీళ్ళిద్దరూ సెపరేట్ కాదు. అండ్ ఇంకొకటి అంటే నేను మీకు వెస్టర్న్ ఫిలాసఫీలోనే వాళ్ళ టర్మినాలజీలోనే చెప్పాలి అంటే ఏంజల్స్ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. మాస్టర్స్ ఆర్ నథింగ్ బట్ 12 apostles అంటారు వాటినే. లేదు అంటే అసెండెడ్ మాస్టర్స్. అంటే ఈ భూమి మీద పని అయిపోయింది, ఈ పని తర్వాత నెక్స్ట్ పనికి వాళ్ళు దే డోంట్ టేక్ యాక్చువల్ ఫిజికల్ వర్క్, బట్ దే స్టార్ట్ ఆపరేటింగ్ ఫ్రమ్ అన్ ఆస్ట్రల్ ప్లేన్, హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్. దే హెల్ప్ పీపుల్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళని అసెండెడ్ మాస్టర్స్. కింద నుంచి మనలాగే ఎదుగుతూ పైకి వెళ్ళిన వాళ్ళు, జస్ట్ లైక్ సాయిబాబా, జీసస్. ఓకే, అండ్ ఏంజల్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ది సేవర్స్ ఆఫ్ గాడ్. సోర్స్ నుంచి డివైడ్ అయ్యి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ అయితే ఇందులో ఫాలన్ ఏంజల్స్ ఉంటారు, యూనో గుడ్ ఏంజల్స్ ఉంటారు. సో మీకు ఏంజల్స్ గురించి కంప్లీట్ గా తెలియకుండా యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దెమ్. దట్ ఈస్ డేంజరస్. ఓకే, అది తెలుసుకోవాలి ఏ ఏంజల్ ఏం చేస్తారు. అది ఆ ఏంజల్ అనేది ఎలాగా కిందకి వస్తూ ఎలా హ్యూమన్ మ్యాన్ కైండ్ కి ఎంతవరకు హెల్ప్ అందించారు, నిజంగానే హెల్ప్ అందించారా లేదంటే వేరే ట్రాక్ లో తీసుకెళ్లారా, ఇలాంటివి కూడా ఉంటాయి. సో డోంట్ బాదర్ అబౌట్ ఏంజల్స్ ఆర్ ఆర్కేంజల్స్ ఆర్ యువర్ మాస్టర్స్. ఐ విల్ జస్ట్ సే ట్రస్ట్ యువర్ బ్రెత్, be happy, trust your own master, whoever that is, meaning your own guru. Guru physical గా ఎవరు లేకపోతే just trust your breath, that is your guru. Okay, so Adi, that is what it is. Yes, Lavanya, next. హలో శైలజ గారు, ఒక క్వశ్చన్ ఉంది నాకు. మనము చిన్నప్పుడు అంటే మన పేరెంట్స్ చిన్నప్పుడు మన ఇండియా పాపులేషన్ సపోజ్ గా ఒక 1 crore 10 కోట్లు ఉండింది. బట్ ఇప్పుడు బిలియన్స్ లో పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే మనుషులు చాలా మంది పెరిగిపోయారు, పురుగుల్లాగా పుట్టడం. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకప్పుడు లేరు కదా. వస్తే తెలుస్తుంది. అవునా? ఓకే, సో వీళ్ళందరూ పర్సనాలిటీస్ ఆఫ్ ద సేమ్ సోల్స్, సేమ్ స్పిరిట్స్. స్పిరిట్ అనేది ఒక అల్టిమేట్ అయితే దాని నుంచి హిరార్కల్ గా చూస్తే మన సోల్ అనేది ఇట్ స్టార్ట్స్ ఆపరేటింగ్ త్రూ వేరియస్ పర్సనాలిటీస్. ఒక సోల్ కి 7 నుంచి ఎన్నో పర్సనాలిటీస్ ఉంటాయి. అలాగే ఒక స్పిరిట్ నుంచి ఎన్నో సోల్స్ డివైడ్ అయ్యి. ఓకే, అంటే ఇప్పుడు నా సోల్ ఉందనుకోండి, నా సోల్ నా శరీరంలో ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ విత్ మీ, స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి నేను ఆ లెసన్ నేర్చుకుంటా, ఈ లెసన్ నేర్చుకుంటా, ఇవన్నీ నేర్చేసుకుంటా అని అనుకుంటుంది నా సోల్. ఇప్పుడు నేను చేస్తుంది, సరే నువ్వు సహజంగా ఉండు, నువ్వు లావణ్యగా యుఎస్ లో ఉండు, నువ్వు ఉషాగా ఇంకో చోట ఉండు, నువ్వు శేషాగా ఇంకో చోట. ఇవన్నీ నా సోలే. And these are all personalities expressing the soul qualities and learning different lessons. So, అలాగా డివైడ్ అయ్యింది. అలాగే ఇంతమంది సోల్స్ ఏంటి ఇంత తగుడులాగా వచ్చాం మనం. థ్యాంక్ యూ అండి. ఎస్ ఉషా. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఓకే, ఈచ్ పర్సన్ కి ఒక డ్రాగన్ అసైన్ చేసి ఉంటారంట కదా, అది కరెక్టేనా? అది చైనీస్ క్యాలెండర్ బట్టి, చైనీస్ ఆస్ట్రాలజీ. సో మనకి సంబంధం లేదు. యా, అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ డ్రాగన్ ఇస్ నథింగ్ బట్ యువర్ స్పిరిట్ గైడ్. హిందూ మైథాలజీలో కూడా మనకి ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు అని చెప్తాం. ఓకే,
సో ఓకే. కొంతమందికి ఒక యానిమల్ అనేది స్పిరిట్ గైడ్ గా ఉంటుంది, కొంతమందికి యాన్సిస్టర్స్ ఉంటారు, కొంతమందికి అసెండెడ్ మాస్టర్స్ ఉంటారు, కొంతమందికి ఏంజల్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు దాన్ని ఒక ఒక టెర్మినాలజీ ఇచ్చి దిస్ ఈస్ ది డ్రాగన్, దిస్ డ్రాగన్ అని చెప్పి రకరకాల రాసుతోటి డ్రాగన్స్ క్రియేట్ చేశారు. ఓకే. ఓకే. షూర్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఎస్ శేష. ఓకే మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనము ఇప్పుడు హౌస్ క్లెన్సింగ్ చేయించుకున్నాము ఆర్ మనం క్లెన్సింగ్ చేయించుకుంటున్నాం, ఇప్పుడు మేము హెచ్హెచ్సి తీసుకుంటున్నాం కదా, ఆర్ దే రిపిటేటివ్ ఆర్ ఒకసారి చేసుకుంటే చాలా, అంటే మనం మళ్ళీ ఎవరినైనా అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ మైట్ అట్రాక్ట్ సౌల్స్ ఆర్ ఈజ్ ఇట్ డన్ ఫర్ No. లైఫ్? మీరు ఈ రోజు ఇల్లు తుడిచారు, రేపు తొడవరా? తుడుస్తాము, ఒకసారి తుడిస్తే దుమ్ము సరిపోదా? వస్తుంది, తుమ్ము ఎలా దుమ్ము వస్తుంది? వస్తుంది, గాల్లో చూస్తుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఈ రోజు ఇల్లు తుడిచేసుకుని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకుని ఏ దుమ్ము రాకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే వారం తర్వాత తుడిచినా ఇల్లు అలాగే ఉంటుంది. ఓకే, డోర్స్ అంటే ఏంటి, మీ ఆరా క్లోజ్ చేసుకుని థాట్స్ కరెక్ట్ గా పెట్టుకుని ఓకే వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంటే మీ మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వకుండా ఒక డైరెక్షన్ లో ఉండాలి. కాబట్టి అంటిల్ యూ బికమ్ ససెప్టబుల్ ఫర్ దోస్ ఎనర్జీస్. ఓకే, అలాంటి అంటే ఆ ఎనర్జీస్ ని మీరు రెస్ట్రిక్ట్ చేయగలిగిన స్టేట్ వరకు వచ్చే వరకు యు నీడ్ టు హోల్డ్ ఆన్ టు అ సర్టెన్ మైండ్ సెట్. అంతవరకు ఉన్నప్పుడు మీకు అవసరం లేదు. ఐ ఓపెన్డ్ మై డోర్స్, నా థాట్స్ ని వెంటనే మార్చేసా. తెలుసా నా 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 స్టేర్స్ కింద 4 సోల్స్ ఉన్నాయంట, నా బెడ్రూమ్ లో 2 ఉన్నాయంట, నా కిచెన్ లో నా పక్కనే ఉందంట. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు పదే పదే. ఆ వెళ్ళిపోయిన వాటికి సిగ్నల్ ఓ దే ఆర్ మిస్సింగ్ అస్. లెట్ మీ కమ్ బ్యాక్. సో Okay, got అలాంటి it. అంటే యూ షుడ్ నాట్ గెట్ బ్యాక్ టు ది స్టేట్ దట్ ఈస్ క్లియర్. యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్. అలా వెళ్ళినప్పుడు దెన్ యూ డోంట్ నీడ్ టు డూ. ఒక ఆవిడకి నేను 5 years బ్యాక్ చేసిన హోమ్ సర్వీస్ లో ఫర్ హర్ డాటర్ డిప్రెషన్. ఇప్పటి వరకు షీ డిడ్ నాట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. Only once it was done. I told her it is cleared, now don't think about that. And she did not. She didn't come back and she told that I've been managing with the tips that you have given. What did I give? Listen to Vishnu Sahasranama every day, play it loud. And drink only Vishnu Sahasranama energized water. Or Lalita Sahasranama energized water. Meaning, wherever it is playing, bottle of water nearby, and then let the vibrations go into the water and drink them. She's been doing only that, she did not come back. So it is your mindset and how open you are on how nicely you are closing your aura. దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. మనకి లైఫ్ లో ఒకేసారి జ్వరం రాదు కదా. అవునవును, అదే డౌట్ వచ్చింది. అదే వస్తాయి అంటే ఎందుకు అసలు ఇన్నాళ్ళు అంటే తెలియదు కాబట్టి ఎస్ అని, అంటే జస్ట్ అనాలిసిస్. అండర్స్టూడ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్ అండ్ థింక్ దట్ దే థింక్ ఐ యామ్ మిస్సింగ్. బట్ యా, షూర్. థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నేను 3 years నుండి మెడిటేషన్ చేస్తున్నాను మేడం. అయితే లాస్ట్ మనం ఫిబ్రవరిలో రీసెట్ అయింది కదా హైదరాబాద్లో, దానికి అటెండ్ అయ్యాను జాన్.
దాని తర్వాత వచ్చిన తర్వాత వన్ మంత్ బాగానే ఉండేదండి. తర్వాత నేను ఒక యోగా క్లాస్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎవరి కొన్ని దగ్గర? బ్రీతింగ్ లోకల్లో అండి, మేము ఉండేది అనకాపల్లి, లోకల్లో జాయిన్ అయ్యాం. అయితే అక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం చేయించారు. దాని తర్వాత నేను ఒక 1 వీక్ వెళ్ళాను. తర్వాత నా షిఫ్ట్ చేంజ్ అయిపోయి క్లాస్ కంటిన్యూ చేయలేదు. అయితే నాకు మళ్ళీ మెడిటేషన్ కంటే ముందు ఎలా ఉండేదో అలా సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యాను. ఇందులో మీరు బ్రీతింగ్ సరిగ్గా చేయలేదండి. మీరు ఒకటి చెప్పండి నాకు. ఇన్హేల్ పొట్టెలా బయటకు వచ్చిందా లోపలికి వెళ్ళిందా? అదే మేడం, కాన్షియస్గా ఉంటేనే చేస్తున్నాను, కానీ నాకు తర్వాత అబ్జర్వ్ చేస్తే నా రైట్ నోసల్ నుంచే నేను 95% నేను తీసుకుంటున్నాను. లెఫ్ట్గా నేను మారాలన్నా మారట్లేదు. అది మారట్లేదు. నేను దాని అబ్జర్వ్ అర్థం చేసి ఏంటి అంటే మీకు బ్రీతింగే సరిగ్గా అవ్వట్లేదు. ఇప్పుడు నాడీ శోధన ఎవ్రీడే. నాడీ శోధన వచ్చా? ఏంటి మేడం? నాడీ శోధన బ్రీతింగ్ వచ్చా? రాదు మేడం. ఆ, నాడీ శోధన అనులోమ విలోమ వచ్చా? మీ భాష మీకు ఎలా ఆ, చెప్పాలి? ఆ, అంటే అనులోమ రైట్ నుంచి ఒక నోస్టల్ నుంచి తీసుకొని ఒక నోస్టల్ వదలడం అంతే అలా కదా మేడం? కాదు, లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి తీసుకోవాలి. ఓకే. లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి వదలాలి, మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. ఓకే మేడం. ఇది ఒక సైకిల్. ఓకే. ఇలా 12 సైకిల్స్ చివరికి లెఫ్ట్ నుంచే వదలాలి. ఓకే. క్లోజింగ్. ఓకే, అలాగా 12 సెట్స్ చేయండి. సెట్ అయిపోతుంది ఓకే. మీకు. లెఫ్ట్ సైడ్ క్లోజర్ అండి. అండ్ మీరు సిల్వర్ గ్లాస్ లో వాటర్ తాగండి. మీరు లైట్ లో కూర్చుని మూడుని చూస్తూ 3 ఎనర్జీస్ తీసుకుంటారు. ఎక్కడ తీసుకుంటారు? మీ ఒడ్డు కింద 4 ఇంచుల కింద స్వాదిష్టాన చక్ర అక్కడ తీసుకుంటారు. ఓకే మేడం. ఇది చేస్తే సరిపోతుంది. ఓకే. బ్రీదింగ్ సరిగ్గా చేయలేదండి. అవును, అవ్వట్లేదు మేడం. నేను కాన్షియస్గా ఉంటేనే పొట్ట వస్తుందా లేదా, ఏదైనా టెన్షన్లో పడిపోతే లెఫ్ట్లోకి బ్రీదింగే మారాలన్నా లేదు. మారట్లేదు. టెన్షన్ లో పడితే మీకు రైటే యాక్టివ్. మీరు అవును మేడం. ఫుడ్ తినే ముందు రైట్ యాక్టివ్ ఉండాలి. మీరు పడుకునే ముందు లెఫ్ట్ యాక్టివ్ ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుని లిస్ట్ రాసుకుని దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయండి. అందులో ఓకే స్టార్ట్ మేడం. చేసి ఒక 21 days తర్వాత అప్పుడు మీకు ఎలా ఉంది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. ఆల్ రైట్ ఓకే. అండి. ఓకే. ఎస్ థ్యాంక్ యూ. లావణ్య గారు. సారీ అండి, అదే క్వశ్చన్ లో మళ్ళీ డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు స్పిరిట్ సోల్ అంటే తెలుగు ప్రకారం ఏంటి? ఆత్మ, పరమాత్మ, జీవాత్మ లాగానా? అంతే. స్పిరిట్ అంటే ఆత్మ, పరమాత్మ అంటే ఎలా? మళ్ళీ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. వద్దు, కన్ఫ్యూజన్ వద్దు. స్పిరిట్ ఈజ్ జస్ట్ బిలో సోర్స్, పరమాత్మ. సోల్ ఓకే. ఈజ్ ఆత్మ, పర్సనాలిటీ జీవాత్మ. చాలు. ఓకే. ఓకే. యా. నెక్స్ట్ ఇంకో 10 minutes. I have one question. And So this concept kada, concept అంటే reality, basically I am just the personality, right? I am not this body, not this thoughts, actions, just a personality. the personality is your thoughts, actions, not actions, your thoughts, your mind and ego. యా, ఇవన్నీ కాదు, ఐఎమ్ సోల్ అన చాలా ఇంబైబ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యు కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్, కానీ అది మనకి ఎక్కాలంటే ఏం మీకు చేయాలి? సోల్ ఇన్వకేషన్ జరుగుతుంది కదా, ఇన్నర్ వర్క్ చేసినప్పుడు సోల్ ఇన్వకేషన్ ఉంటుంది. And the divine love. Have you ever tried to understand when you say I am the divine love, am I actually becoming divine love? How would it feel like? Mother's love. ఓకే, అది అంటే ప్రతిదీ కూడా ప్రతి థాట్ తోటి ఎమోషన్ అనేది, when you attach that emotion. ఇప్పుడు ఒక నాకు
ఎవరినో కొట్టాలి అనిపించింది అంటే వెంటనే నాకు విజువలైజేషన్ వస్తుంది, నేను వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ కొడుతున్నాను. ఓకే, ఆ విజువలైజేషన్ నాకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ని కూడా ఇస్తుంది, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. అంటే ఏంటి, ఆలోచన, విజువలైజేషన్ ప్లస్ ఎమోషన్ మూడు కలిపి ఒక రియాలిటీని క్రియేట్ చేస్తాయి. నాకు ఏదో టైంలో నేను వాళ్ళని కొట్టేస్తాను ఖచ్చితంగా. ఈ మూడింటిని అందరూ అబ్జర్వ్ చేసుకుంటే ఆ మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి, విడివిడిగా ఉంటుంది. అలా విడిపోయి ఉన్నాయి అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ దట్ యు హ్యావ్. సో ఇప్పుడు when I say I am divine love, I am the divine soul, I am the divine light, I am the divine intention, ఇవి అన్నాము అంటే అదొక థాట్, దానికి ఒక విజువలైజేషన్ కావాలి, దాని వెనకాలే ఇమోషన్ కావాలి. అది అయిపోతే ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్ గా. దట్ ఈస్ వెన్ బ్యూటిఫుల్. గాట్ ఇట్. ఇది అనుకుంటాం కానీ అది రియల్ గా ఫీల్ అవ్వట్లేదు అని నాకు అనిపించింది, అందుకే అది ఫీల్ అయ్యే ఎలా వరకు ఆ అనిపిస్తుంది. స్టేట్మెంట్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు 20 minutes ప్రోగ్రామ్ 20 minutes ప్రాక్టీస్ ఉంది అంటే మొత్తం అంతా చేయక్కర్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ. నేను ఈ రోజు ఓన్లీ నా డివైన్ లైట్, డివైన్ సోల్ ఇన్వొకేషనే చేస్తా, బికాస్ ఐ వాంట్ టు ఫీల్, ఐ వాంట్ టు బికమ్ వన్. నౌ ఐఎమ్ రెడీ టు గో టు స్టెప్ 2. దట్ ఈస్ హౌ యూ షుడ్ మూవ్. ఉంది కదా అని చెప్పి అందరూ ఏం చేస్తారు, మెడిటేషన్ చేయాలని చెప్పి గంటల తరబడి కూర్చుంటారు, ఒక్క 1 minute ప్రొడక్టివ్ గా కూడా. బికాస్ దిస్ ఇస్ ది రీజన్. they are focusing on quantity, not the quality. Focus on quality to little bit, step by step, and you will be there and you will feel much more productive and much more soul satisfied. Okay? Yes, Amrita ma'am. నమస్తే మ్యామ్. Understand. ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ మ్యామ్, అడగొచ్చు అంటారా? నాకు చాలా ఇయర్స్ నుంచి సీ వాటర్ డ్రీమ్ లోకి వస్తుంది మ్యామ్, ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి. అలాగే రీసెంట్ గా 2 days బ్యాక్ డైలీ వస్తుంది, అప్పుడప్పుడు 2 days బ్యాక్ కూడా అలాగే సీ వాటర్ కళ్ళలోకి అలా వస్తూ ఉంటది. Sea water అసలు ఏంటో వస్తుందంటే అలలు వస్తున్నాయా, మీరు మునిగిపోతున్నట్టు వస్తుందా, మీరు సేల్ అంటే అవుతున్నట్టు వస్తుందా, జస్ట్ ఒక ప్లెయిన్ సీ వస్తుంది? ప్లేన్ సీ వస్తుందండి, అక్కడ నేను ఉన్నట్టు వస్తుంది, లేకపోతే అలా అలలు ఎప్పుడు నాకు రాలేదు. రీసెంట్ గా మా ఆడపడుచుకి మ్యారేజ్ అయిపోయింది. ఆమెకే మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినో మ్యారేజ్, ఆమె హస్బెండ్ కూడా అన్నారు, అంత బానే ఉంది, 3 years అయింది మ్యారేజ్ అయ్యి. ఆమెకే మళ్ళీ మ్యారేజ్ అయినట్టు, వేరే వాళ్ళని చేసుకోమని అన్నట్టు అలా వచ్చింది. తర్వాత మళ్ళీ ఆమె మ్యారేజ్ అయింది, నేను ఉన్నాను, కానీ ఎవరితో అయింది అదంతా నాకు తెలీదు. వాళ్ళ హస్బెండ్ చేసుకోవద్దని చెప్పేసి అని వేరే వాళ్ళని చేసుకోమన్నారు. అయితే అంత అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత వాటర్ లో ఆమె మునిగింది, బయటకు వచ్చేసింది నది వాటర్ లో. ఇది మాత్రం నది వాటర్ వచ్చింది. తర్వాత నాకు కూడా మునగమని చెప్పిన తర్వాత నేను మునిగి పైకి లేస్తున్న టైంలో నాకు చిన్న చిన్న ఫిష్ ఉంటుంది కదండి, ఆ ఫిష్ నా స్కిన్ కి పట్టుకున్నట్టు డ్రీమ్ వచ్చింది. అసలు ఎందుకు నాకు ఎవ్రీ టైం ఇలా వాటర్ కళ్ళలోకి ఇది వస్తుంది? అనలైజ్ చేయాలండి. ఓకే మేడం. ఇందులో ఏంటి అంటే దిస్ ఇస్ మోర్ ఆఫ్ పాస్ట్ లైఫ్. ఇది కొంచెం అనలైజ్ చేయాలి. అనలైజ్ ఇదే చేసి ఇలాంటి చెప్తాను. ఇదేంటి అంటే 90% మీరు అక్కడ పుట్టి ఉండొచ్చు, మీకు దాంతో కనెక్షన్ ఉండొచ్చు, అక్కడ ఉండే మెమరీ మీరు ప్రాసెస్ చేసి ఉండకపోవచ్చు. ఇది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అయితే ఇంకో సైడ్ ఆఫ్ ది స్టోరీ ఎలా ఉంటుంది అంటే, దిస్ ఇస్ అన్ ఇండికేషన్, దిస్ ఇస్ ద క్యూ దట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ యాన్సిస్టర్స్. ఏంటి అంటే వాళ్ళు మునిగారు కదా అని నేను మునక్కు, వాళ్ళు పక్క వాళ్ళు చేస్తున్నదే మీరు చేయరు. హోల్డ్ ఆన్, మీరు చేసే ముందు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు బ్యారేజ్ వేసుకొని ఇది చేస్తే నాకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది అది తెలుసుకుని మాత్రమే చేయండి.
లేదంటే మీరు సఫర్ అవుతారు అన్నారు. ఓకే. లేకపోతే ఆ సీ దగ్గర పెద్ద ట్రీస్ ఉన్నట్టు అట్లా అదంతా కూడా మీకు వస్తుంది. పాస్ట్ లైఫ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే ఆ మనము పడుకోగానే వీళ్ళు లాట్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్. ఉమ్. పడుకుంటూనే మన ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చి బోల్డ్ అంతా ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసే టైంలో దానికి నచ్చిన ప్లేసెస్ అది ఇంతకు ముందు ఉన్న ప్లేసెస్ వెళ్తుంది. సో ఇందాక చెప్పినట్టు సగం జర్నీ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు లేదు అని అనుకోలేదు కాబట్టి అది ఉంటుంది, ఇంకా యూనివర్స్ లో అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ పాయింట్స్ కూడా ఎక్కడైతే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కానీ మెమరీ కానీ సంఘటనలు కానీ ఉన్నాయో అక్కడికి ఒకసారి సోల్ వెళ్ళి చూసుకుంటాం. లేదు అంటే ఆ సోల్ ఆ మూమెంట్ లో అక్కడ బాడీ వదిలేసి ఉంటే అక్కడ ఏ టైంలో అయితే బాడీ వదిలేసి ఉందో అక్కడ ఏ ఎమోషన్ క్యారీ చేస్తుందో అది రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తుంది అని అర్థం అన్నమాట. ఇది డీప్ గా తెలుసుకోవాలి అంటే మీకు సెషన్ ఓకే. థ్యాంక్ యూ. Yes, ma'am. For 5 minutes. So there are 4 certificates needed. Good evening, ma'am. Good evening, Sumaira. I'm all messed up. ఇప్పుడు fully messed up అయి ఉన్నా. నాకు ఏం వినపడట్లేదు మా. Ma'am, ఇప్పుడు చెప్పండి. నేను all fully messed up అయినా, like all the past ఒక్కోసారి గుర్తుంటే I'm trying to solve, but more than solving, I don't know why am I going through this. The point is like, Call me separately. I know your issue. okay. But one last question, like if I have to ask, the main question is like, if any soul chooses to go through sexual abuse, ante we choose our lessons kada. So like if some soul chooses this particular lesson, what is the main point to choose that? Depends from person to person. See, for Okay. some people, the sexual abuse could be a programmed thing that happened in their early age. Suppose in the age of 1 to 14, వాళ్ళ కండిషనింగ్ ఎలా ఉంటుంది, మన డిఎన్ఏ అనేది మన బ్లూ ప్రింట్ నుంచి కొంత వస్తే, మన యాన్సిస్టర్స్ నుంచి కొంత వస్తే, మిగతాది మన ఎన్విరాన్మెంటల్ కండిషనింగ్ నుంచి అది నేర్చుకుని ఒక బిలీఫ్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ లో అది కనుక ఎవరినైనా సెక్షువల్లీ అబ్యూజ్ అవుతూ చూడటం కానీ, లేదా if it has gone through anything like that and no voice was raised, okay, appudu because it thinks it is coming out of guilt or fear or a belief system, yeah, this is okay to have it, it is quite normal to go through it ane oka belief system lo untaru, because you will see it happening to others as well. So adappudu that will not become your previous life lesson, that becomes your present life conditioning. Okay, so ee conditioning no meeku future life lesson ఓకే. ఎలా అవుతుంది అంటే ఇందులో ఏముంటుంది, ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఏ సబ్ చల్తా హై, క్వైట్ నార్మల్ యాటిట్యూడ్ నుంచి. అంటే ఏంటి, యు ఆర్ నాట్ టేకింగ్, యు ఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ఓన్ బాడీ, యు ఆర్ నాట్ ఫీలింగ్ వర్త్ ఇట్, ఫీల్ అవ్వట్లేదు. You are not honoring your body. ఆ ఆనర్ లేనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అండ్ లెసన్స్ కూడా సోల్స్, దే డోంట్ హానర్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ ఇన్ ది గ్రూప్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు హానర్ దెమ్సెల్వ్స్. అలాంటప్పుడు
ఇది లెసన్ లాగా తెచ్చుకుంటాయి టు బ్రేక్ ది ప్యాటర్న్. ఐ విల్ బ్రేక్ దిస్ ప్యాటర్న్. ఐ విల్ స్టాండ్. Say that I honor myself. I'll take it to the next step. I'll not leave it. It is not okay. దీనివల్ల వస్తుంది. Okay. Okay, do one thing. Okay. Thanks. No problem. దాక్షాయణి గారు చెప్పండి. నమస్తే శైలజమ్మ. ఈ మెడిసిన్ మనం అది చెప్పిన కాడి నుంచి కూడా కొన్ని మనీ ఫ్లో అనేది బాగుంది మేడం. కాకపోతే అవును మేడం, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడో మనం ఏదో వస్తది అని అనుకుని చూసింది అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే వస్తున్నాయి కొన్ని అయితే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ కానీ ఈ మనీనే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కోసారి ఏంటంటే ఇది మళ్ళీ డౌన్ అవుతుందా, రిలేషన్షిప్ కూడా 2 రోజులు బాగానే కనిపిస్తుంది, మళ్ళీ 2 రోజులు అవి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్ సీన్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ థాట్స్ కానీ ఎంత మర్చిపోదాము అన్నా సరే, ఎంత మెడిటేషన్ చేసినా ఆ టైంకి ఒక్కోసారి గుర్తొస్తుంటే మళ్ళీ ఎంత చేశానో అంత పవర్ వెనక్కి లాగేస్తున్నట్టు, ఆ పవర్ అంతా వెనక్కి లాగేస్తున్నట్టు అలా అనిపిస్తుంది మేడం. So, abundance is not only money. మేడం అబండెన్స్ అనేది మనీ ఒకటే కాదు. శ్రీ ఆ ఫ్యాన్ ఫస్ట్ అర్జెంట్గా. అబండెన్స్ అనేది మనీ ఒకటే కాదు. అబండెన్స్ అంటే రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మన ఆలోచనల్ని యూనివర్స్ లోకి వదిలేశారు. ఎలా వదిలేశారు? చలో టు బికమ్ యూ అంటే ఒక ఆలోచన యూనివర్స్ లోకి వెళ్ళింది అంటే ది యూనివర్స్ has become pregnant with that thought. It will deliver a baby definitely. అంతే కదా? అంటే మీరు ఒక ఆలోచన వదిలినప్పుడు అది బేబీని డెలివర్ చేయాలి, లేదు అంటే అది పని చెయ్యాలి అని దానికి ఒక కమాండ్ వచ్చింది. అండ్ ఆ పని చేసుకుంటూ పోతాం. కానీ మన బుర్రలు తిన్నగా ఉండవు. సో యాజ్ సోర్స్, అందుకే మనం ఉన్నాం ఇక్కడ. సోర్స్ కూడా అంతా బాగుంటే కాచలం. ఓకే, సోర్స్ కూడా అంత బాగుంటే తోచలా. అందుకని బాగుండకుండా ఉంటే ఎలా ఉంటుంది చూసుకుందామని నెగిటివిటీని క్రియేట్ చేశారు. అంటే ఒక పాజిటివ్ పొలారిటీ, ఒక నెగిటివ్ పొలారిటీ. ఓకే, అంటే ఒకటి ఉంటే అంటే ఇప్పుడు నాకు పాజిటివ్ వాల్యూ తెలియాలంటే నెగిటివ్ ఉండాలి కదా. కానీ జాయ్ఫుల్ అనేది జాయ్ఫుల్ అనేది మన న్యాచురల్ స్టేట్. ఆ స్టేట్ లో ఎప్పుడు ఉండగలగడం కూడా ఒక అదృష్టం, ఒక కర్మే. అలా లేకపోయారనుకో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఒకసారి 6 కొడతా, ఒకసారి 4 కొడతా, ఒకసారి నొక్కుతా, నా ఇష్టం. ఓకే, అలాగే యువర్ లైఫ్ నీ ఇష్టం. సో హౌ డు యూ వాంట్ ఇట్ టు బి, డిసైడ్ ఆన్ దట్. దాని ప్రకారమే మీ ఆలోచన పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నేను బాగున్నాను అనే ఆలోచన యూనివర్స్ లోకి వదిలేసిన తర్వాత ఏమో బాగుండకపోతే అనే ఆలోచన వదిలగానే యూనివర్స్ ఏం చేస్తుంది, చేసే పని ఆపేసి కూర్చుంటుంది. సరే నువ్వు ముందు డిసైడ్ అవ్వు, నీకేం కావాలో ఆ తర్వాత నేను ఏం చేయాలో చూసుకుంటా అని. ఓకే, అంటే ఏంటి? అండ్ దాంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ చెప్తా. ఇప్పుడు మీరు ఇంత ఇంటెన్సిటీ తోటి ఒక థాట్ వదిలారు యూనివర్స్ లో. ఏమని? నేను గోల్డ్ డబ్బులు కట్టాను, నేను మనీ అబండెన్స్, అదే అబండెన్స్ రేట్ ఏదో నేర్చుకున్నాను, ఇప్పుడు నాకు ఇదంతా వెనక్కి రావాలి అని ఇంత పెట్టారు. ఎంత ఉందా ఇంటెన్సిటీ? రాకపోతే అని ఎంత ఉంది? యూనివర్స్ లోకి 2 వెళ్ళాయి. యూనివర్స్ దేని మీద పనిచేస్తుంది? ఎక్కువ ఉన్న దాని మీద పనిచేస్తుంది.
సో మీరు ఇంతంత రోజుకు ఒక 2 రోజులకు ఒకసారి ఒకటి వదిలేరు. ఇంకా అసలు అది ఇది మళ్ళీ పెరుగుతుంది. పనిచేస్తుందా? ఇది అసలు ఎగ్జిస్ట్ అవుతుందా కొన్నాళ్ళ తర్వాత? అవును. సో అంటే దీన్ని ఇంత జాగ్రత్తగా క్రియేట్ చేసుకున్న దీన్ని పెంచుకుంటారా? ఇంకో ఇంత దాన్ని పెట్టి దీన్ని నెగెట్ చేసుకుని రివర్స్ చేసుకుంటారా? అది ఎవరి చాయిస్? మన చాయిస్. సో మన చాయిసే కదా, ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లోనే ఉంది. సో వచ్చిన ప్రతిసారి ఒకటి ఇందాక చెప్పినట్టు ప్రాసెస్, ఓ మనిషితో మాట్లాడినట్టు నీ బాధ ఏంటి అని మాట్లాడి దాన్ని రిలీజ్ చేయండి తప్ప కూర్చోవద్దు దాంతో, ఆ థాట్తో. చకచకా మూవ్ ఆన్, రిలీజ్ చేయండి, మూవ్ ఆన్. అంటే ఆ రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు మనం మెడిటేషన్ లోనా మేడం, లేదంటే జస్ట్ ఆ థాట్ ఎలా ని నేను అయినా నేను ఇలా కూర్చున్నాను, నేను కూర్చుని నాకు థాట్ వచ్చింది, ఏదో థాట్ వచ్చింది. ఓకే, అంటే ఏంటి థాట్ అంటే ఏంటి? సపోజ్ ప్రతి మనిషికి ఒకనొక టైం ఉంటుంది, అది మనం డౌన్ అయ్యే టైం అయి ఉంటుంది. ఎందుకంటే మనమే ప్లాన్ చేసుకుంటాం కదా, నేను నా గ్రాఫ్ ఇలా ఉంటేనే నాకు ఈ వాల్యూ తెలుస్తుంది అని. సో ఆ మూమెంట్ అనేది ఎవరు మర్చిపోలేరు కదా. సో ఆ మూమెంట్స్ అనేవి అందరి లైఫ్ లోనూ ఉంటాయి. అది వచ్చినప్పుడు టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఒక మూవీ చూస్తున్నాం, ఏదో క్లిక్ అవుతుంది, అవునా? లేదు అంటే పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం, ఇంకేదో క్లిక్ అవుతుంది. ఫోన్లో ఒకరితో అవును. మాట్లాడుతూ ఉంటాం, ఇంకోటి ఏదో క్లిక్ అవుతుంది. పని లేకుండా కూర్చుంటాం, ఇంకోటి ఏదో క్లిక్ అవుతుంది. అప్పుడు ఇంకా 4 వస్తాయి, ఒకటి కాదు. సో అలాంటప్పుడు అప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని టాక్ టు దెమ్. కమాన్, ఆ సిచ్యువేషన్కి ఒక షేప్ ఇవ్వండి, ఆ సిచ్యువేషన్కి ఒక ఎనర్జీ ఇవ్వండి, ఆ సిచ్యువేషన్కి ఒక ఇమోషన్ ఇవ్వండి, తోసేయండి బయటికి. టాటా చెప్పి తోసేయండి. అప్పుడు ఏమవుతుంది? మీ ఎనర్జీ సిస్టంలో ఇంత పార్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు దాన్ని గుడ్ ఎనర్జీ తోటి, పాజిటివ్ థాట్స్ తోటి నింపాలి. ఇజంట్ ఇట్ ఈజీ? ఓకే, ఈజీనే. చేయండి. ఓకే, ఎస్ సర్వాణి, చెయ్యి ఎత్తి నెప్పుంటుందా? ఐ థింక్ ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా. నా క్వశ్చన్ లైక్ ఇప్పుడు మనం ఏదైనా కర్మానుసారం కదా, ఆ కర్మానుసారం అనుకుంటాం కదా, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఇట్లా అబెండెన్స్ దొరికింది, మీ సెషన్ దొరికింది, సో నాకు చాలా అబెండెన్స్ వచ్చేసింది, బట్ నా పాపం క్లియర్ అవ్వట్లేదు. సో అది ఏంటి, నెక్స్ట్ జన్మకి వెళ్తుందా? అలా ఎట్లా నాకు ఉండదు, అది క్లియర్? ఇట్స్ యువర్ చాయిస్. సో ఇప్పుడు కర్మాని ఒక పెద్ద గుదిబండలా చూడదు. ఫస్ట్ థింగ్, అది మనం మొయ్యాల్సిందే అని కాదు. ఓకే, ఇట్స్ ఎ మెమరీ ప్యాకెట్. మన డిఎన్ఏలో ఉండే ఒక చిన్న మెమరీ ప్యాకెట్. ఆ మెమరీ ప్రాసెస్ అవ్వనంత వరకు ఇంత ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే ఒక స్క్రూ ఉంది, స్క్రూ నట్ బోల్ట్ ఉన్నాయి, దాన్ని ఇప్పకుండా పెట్టారు కొన్నాళ్ళు. ఓకే, తర్వాత కొన్నాళ్ళు దాన్ని ఆయిల్ పోసి లూజ్ చేశారు. ఓకే, తిరుగుతుంది, కానీ నట్టు బోల్ట్ సెపరేట్ అవ్వట్లేదు. అసలు దాన్ని టచ్ కూడా చేయకుండా కొన్నాళ్ళు అలా వదిలేశారు, రస్ట్ పట్టేస్తుంది. అంటే ఏంటి, ఏదైనా సరే, ఏ మెమరీ ప్యాకెట్ అయినా సరే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అన్టచ్డ్, you will have to tap into that memory, you will have to experience that experience, process that experience. ఇలాంటి హీలింగ్స్ ఇవన్నీ ఆయిల్ పోయడం లాంటివి, లూజన్ అవుతాయి. దే కమ్ ఇన్ టు యువర్ అవేర్నెస్. నవ్ ఇట్ ఈస్ యువర్ రోల్ టు రిలీజ్ ఇట్. సో దిస్ ఇస్ హెల్ప్ఫుల్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హెల్పింగ్. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తా, ఎవరికైనా సరే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్
సాచురేషన్ కి వస్తే తప్ప యూ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ అదర్ ప్రాక్టీస్. అది ఆబ్వియస్లీ సాచురేషన్ కి వచ్చింది కాబట్టి యు ఆర్ సమ్వేర్ ఇన్ వన్ ఆర్ ది అదర్ ప్రాక్టీస్ అండ్ యు ఆర్ అక్యుములేటింగ్ మోర్ గుడ్ థింగ్స్ ఫార్ more joyful life, or your conscious choice of not going through that experience, because now that you are aware and now that you are ready to break the loop, awareness kosam ee sessions already help out. Thank you. Yeah, no problem. All right, 10. Any one last question I can take, otherwise we'll wind up. నేను చాట్ లో అడిగాను, విష్ చేస్తున్నామా ఎనర్జైజ్డ్ వాటర్ అన్నారు కదా, ఒకసారి చెప్పరా? హ్యాండ్ లో గ్లాస్ పెట్టుకుని గట్టిగా చదవచ్చు. లేదు అంటే ఒక గ్లాస్ బాటిల్ ని పట్టుకొని లేదా ఒక మట్టి బాటిల్ ని పట్టుకొని మీరు వింటూ మెడిటేట్ చేయొచ్చు. లేదంటే మీ డివైస్ ఎక్కడ ప్లే అవుతుందో ఆ డివైస్ దగ్గర ఇలా పక్కన పెట్టవచ్చు. ఏదైనా చేయొచ్చు. జస్ట్ గివ్ ది ఇంటెన్షన్ టు ద వాటర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది ఎనర్జైజ్డ్ వాటర్ నౌ. అంతే. థ్యాంక్ యూ అండి, వెరీ హెల్ప్ఫుల్ సెషన్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎస్ వాణి, డౌటా? మ్యామ్ నేను చాలా ఏంజల్ నెంబర్స్ చూస్తున్నాను మ్యామ్. 777, 888, 88s డైలీ చూస్తున్నాను మ్యామ్. అంటే యూనివర్స్ నుంచి ఎలా మెసేజ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సింక్రోనిసిటీ, మీ వైబ్రేషన్ అనేది, మీ ఎనర్జీ వైబ్రేషన్ అనేది ఒకానొక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది యూనివర్స్ తోటి మ్యాచ్ అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు పెద్ద లైబ్రరీ ఉంది, లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క ఎనర్జీ ఉంది. మీరు ఇలా పాస్ అవుతూ రోజు ఒకే బుక్ చూస్తున్నారు అంటే మీకు ఆ బుక్ నుంచి ఒక మెసేజ్ ఉంది అని అర్థం. అంటే మీరు ఆ బుక్ చదవాలి అని అర్థం, అంతే కదా లైబ్రరీలో అయితే. సో అంటే అది ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీని మీరు ట్యాప్ చేశారు, అంతే కదా. అలాగే 999, 1111 ఇవన్నీ కూడా the numbers have their own frequencies. In Hindu mythology also ఒక్కొక్కటి 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా 9కి 9 deities ఉంటాయి. I'll take a session on these angel numbers. This is Western philosophy, so-called angel numbers. మనకి కూడా దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది నేను, ఎందుకంటే ఇది నాకు లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్న రిక్వెస్ట్. I'll take a brief session, like 15-20 minute session of this, so that you will understand. Okay, ఇలాగా డెయిటీస్ ఉంటారు. ఈ డెయిటీస్ నుంచి వచ్చే మెసేజెస్ బట్టి మీకు ఏదైతే నంబర్ వస్తుందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇలాగా 9999 ఇలా వచ్చింది అంటే ఎవ్రీథింగ్ సేస్ దట్ యు ఆర్ వైబ్రేటింగ్ విత్ యూనివర్స్. మీకు అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ యాక్చువల్లీ వైబ్రేటింగ్ విత్ ద యూనివర్స్. సో యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ కో-క్రియేటర్ స్టేట్. మీరు అబండెన్స్కి వచ్చారా? వచ్చాను క్లాస్ తీసుకుందాం అనుకున్నప్పటి నుంచి మీరు ఎప్పుడైతే గ్రూప్ లో మెసేజ్ పెట్టారో అప్పటి నుంచి నేను 8 చూస్తున్నాను, ఒకసారి 15 చూసాను. పర్వాలేదండి, యు ఆర్ గోయింగ్ టు బి అ కో-క్రియేటర్ స్టేట్. కో-క్రియేటర్ స్టేట్ లోకి వెళ్తున్నాను నేను అనుకుని ఆ నెంబర్ కనిపించగానే జస్ట్ సే వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ యువర్ అదే లైఫ్. చేస్తున్నాను. అంతే, థ్యాంక్స్ చెప్పుకొని అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆఫ్టర్ 2 మేడం, weeks. చెప్పండి. 666 సెషన్ 666 అనేది డేంజర్ నెంబర్ అని చెప్పి విన్నాను, అది ఏం నిజమా? లేదండి. ఇప్పుడు మనకి క్రిస్టియానిటీ ఉంది, జైనిజం ఉంది, ఇండియన్ ఉంది, ఇలాగా
చాలా చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫిలాసఫీలో ఒక్కొక్క నంబర్ని ఒక్కొక్క రకంగా చూసారు. 13 అనే నంబరు మనకి 3 తెరా 8 18 అంటారు. అంటే ఇట్స్ నాట్ గుడ్ అని మనకు కూడా ఉంటుంది. కానీ ఒకనొక ఫిలాసఫీలో ఇట్స్ అ వెరీ రిలీజియస్ హోలీ నంబర్. సో డోంట్ డిస్క్రిమినేట్ నంబర్స్ అన్నీ ఉంటాయి. మరి నాకు 6 బాగా కలిసిస్తుంది. మరి అది అన్హోలీ అయితే నాకు కలిసి రాకుండా నా లక్కీ నెంబర్ మళ్ళీ అది కాదు. సో అలాగా మీకు ఏంటి అనే దాని మీదే ఫోకస్ చేయాలి తప్ప జనరలైజ్డ్ మెసేజెస్ కొంతవరకే పనిచేస్తాయి. వాట్ డస్ ఇట్ మీన్ టు మీ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. Thank Thank you you. so much. Bye bye. Good night. Good day.